బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు ప్రముఖ సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పడం హర్షణీయమన్నారు. స్పీకర్ 4 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు విచారిస్తామని హైకోర్టు చెప్పిందన్నారు. 2021 ముందు చట్టం వేరు, ఆ తర్వాత చట్టం వేరు అని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా చట్టానికి కట్టుబడి పనిచేయాలన్నారు. స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలంటున్న న్యాయవాది గండ్ర మోహన్ రావుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ తీర్పుకు సంబంధించి మరిన్ని విషయాలు మనతో పంచుకునేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ తీర్పును ఎలా చూడవచ్చు, ఎలాంటి వాదనలు కొనసాగుతాయి? ఫస్ట్ ఈ కేసులో ఇంటర్ఫియర్ అవడానికి అంటే అడ్వకేట్ జనరల్ కావచ్చు, దాన నాగేంద్ర గారి అడ్వకేట్స్ కావచ్చు, తెల్ల వెంకటరావు అడ్వకేట్స్ కావచ్చు, అసలు ఈ పిటిషన్ స్వీకరించదు హైకోర్టు. అనర్హత ఉంది ఈ పిటిషన్కు. స్పీకర్ డిసిషన్ తీసుకోకుండా ముందే హైకోర్టు కష్టానికి వీల్లేదని ఒక వాదన చేసినారు. ఆ వాదనను హైకోర్టు తిరస్కరించింది. తప్పకుండా వీళ్ళు ఏప్రిల్లో పిటిషన్ వేసినారు. సుదీర్ఘ వాదన తర్వాత రిజర్వ్ అయింది జడ్జిమెంటు ఆగస్టు 10th నాడు. ఆయన ఇప్పటివరకు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద స్పీకర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి తప్పకుండా ఇట్స్ ఏ కేస్ ఈజ్ మేడ్ అవుట్ ఫర్ ఇంటర్ఫియరెన్స్ బై ద హైకోర్టు అని ఫస్ట్ డిసిషన్ ఇచ్చినారు. సెకండ్లీ, ఒక స్పీకర్ ముందు ఏదైతే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా స్పీకర్ ముందు అసెంబ్లీ సెక్రటరీ ఇమీడియట్గా పెట్టాలని, వెంటనే ఇది ఒక స్పీకర్ ఒక షెడ్యూల్ ఇవ్వాలి. ఏ షెడ్యూలు, ఎన్ని రోజుల అన్ని కాగితాలు ఫైల్ చేసిన రిప్లై ఫైల్ చేయాలనుకోండి, డిస్క్వాలిఫైమెంట్ ఎన్ని రోజులు రిప్లై ఫైల్ చేయాలి, తర్వాత ఎవిడెన్స్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి, తర్వాత ఒక డిసిషన్ తీసుకోవడానికి కూడా స్పీకర్ ఒక డేట్ ఫిక్స్ చేయాలి. ఆ యొక్క షెడ్యూల్ను హైకోర్టు కమ్యూనికేట్ చేయాలని చెప్పినారు. రిజిస్ట్రార్ గారి దగ్గర కమ్యూనికేట్ చేయాలి. ఈ 4 వారాల్లో ఇట్లా షెడ్యూల్ ఇవ్వకుండా స్పీకర్ గారు హైకోర్టే సుమోటో కేసు రీఓపెన్ చేస్తుంది, మళ్ళీ ఫర్దర్ డైరెక్షన్ ఇస్తాను డిసైడ్ చెప్పినారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపులపై ఇతర రాష్ట్రాల్లో కూడా హైకోర్టులో ఎలాంటి తీర్పులు ఇచ్చారు, దీని గురించి ఇంతకుముందు 2021 కన్నా ముందున్న లా వేరు, 21 అంటే 2021 తర్వాత లా వేరు. 2021లో సుప్రీంకోర్టు కేశవ్ మెగాచంద్రన్ కేసులో స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ మీద 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్, పార్టీ మారడం అనేది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్కు వయలేషను. అటువంటి ఎమ్మెల్యే ఒక రోజు కూడా ఎమ్మెల్యే కంటిన్యూ అవడానికి వీలు లేదు. కాబట్టి స్పీకర్ ఇవాటి విషయాల్లో త్వరితగతిన వీలైనంత త్వరితగతిన తీసుకోవాలి. కానీ ఎంత లేట్ చేసినా కూడా 3 months దాటకూడదని ఒక నిర్ణయం ఇచ్చినారు. కాబట్టి ఈ లా ఇప్పుడు దీని ప్రకారమే బాంబే హైకోర్టు కావచ్చు, తర్వాత మణిపూర్ హైకోర్టు కావచ్చు, నాగాలాండ్ హైకోర్టు కావచ్చు, స్పీకర్ తప్పకుండా ఒక నిర్ణీత టైంలో డిసిషన్ తీసుకొని ఇచ్చినారు. సుప్రీంకోర్టు కూడా శివసేన కేసులో, సుభాష్ దేశాయ్ అనే కేసులో రీజనల్ టైంలో తీసుకొని ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. స్పీకర్ తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టే ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసి స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ నిర్ణయం తీసుకునేటట్టు ఒక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఇప్పుడు 4 వారాలు టైం ఇచ్చిన నేపథ్యంలో స్పీకర్ ఒక అడుగు పొడిగించడం కానీ, దాని తర్వాత ఎలా లేట్ చేయడం వల్ల దాని తర్వాత ఉండే చర్యలు ఎలా ఉండదు? స్పీకర్ డిసిషన్ అంటే నిన్న షెడ్యూల్ ఇవ్వకుంటే 4 weeks లోపల 3 ఆప్షన్స్ ఉంటాయి హైకోర్టు ముందట. ఒకటి, హైకోర్టు సుమోటో కంటెంప్ట్ కూడా తీసుకోవచ్చు. రెండోది, మళ్ళీ ఫర్దర్ డైరెక్షన్స్ ఇవ్వచ్చు. లేకుంటే హైకోర్టు డిస్క్వాలిఫికేషన్స్ కూడా డిసైడ్ చేయొచ్చు. ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. మనం కూడా డిసిషన్ తీసుకోకుండా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా అవసరం ఉంటే వాళ్ళు మళ్ళీ హైకోర్టుకు వస్తారు. కాబట్టి సుప్రీంకోర్టు కూడా వెళ్తారు. స్పీకర్ తప్పకుండా డిసిషన్ తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది. అది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. నెక్స్ట్ ఫర్దర్గా మారాలనుకున్న వాళ్ళకి ఇలాంటి తీర్పులు ఎలాంటి గుణపాఠాలు చెప్తాయి సార్? ఈ తీర్పు ఎప్పుడు ఏ పిటిషన్ చేసినా కూడా దానికి వర్తిస్తుంది. స్పీకర్ గారు నేను ఆ యొక్క డిస్క్వాలిఫికేషన్ మీద అట్లే కూర్చుంటాను, ఒక 5 సంవత్సరాలైన డిసిషన్ తీసుకుని అనడానికి వీలు లేదు. ఇప్పుడు ఈ యొక్క డిసిషన్ ఇట్స్ అ పేవింగ్ వే ఫర్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. స్పీకర్ ఈజ్ రిక్వైర్డ్ టు డిసైడ్ ద మ్యాటర్ విత్ ఇన్ రీజనబుల్ టైం. తప్పకుండా స్పీకర్ యొక్క బాధ్యత ఈ జడ్జిమెంటు అన్ని డిస్క్వాలిఫికేషన్ కూడా వర్తిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసుకుంటే హైకోర్టు సూచనల మేరకు కూడా స్పీకరు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. 4 వారాల్లోపు కూడా ఆయన అనర్హత వేటుపై కూడా హైకోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని కూడా ప్రముఖ న్యాయవాది గండ్ర మోహన్ రావు చెప్తున్నారు. ఇదే విధంగా లేట్ చేసినట్లయితే హైకోర్టు తదుపరి సుమోటోగా తీసుకొని కూడా అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందని కూడా ప్రముఖ న్యాయవాది గండ్ర మోహన్ రావు గారు చెప్తున్న పరిస్థితి నెలకొన్నది. కెమెరామెన్ అరవింద్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.